హాయ్ ఫ్రెండ్స్, ఐసీఎంఆర్ ఎన్ఐఆర్టీ నుంచి ఆగస్టు 3వ తారీఖున ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్లో ఉన్న పోస్టులకు అప్లై చేసుకున్న వాళ్ళు ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. జనరల్ ఓబీసీ మేల్ క్యాండిడేట్స్ మాత్రం ₹300 అప్లికేషన్ ఫీజు ఉందండి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజు లేదు. ఈ పోస్టులకు అప్లై చేసుకున్న వాళ్ళకు ఆఫ్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఫీజు వచ్చేసరికి డీడీ రూపంలో లేదా ఇండియన్ పోస్టల్ ఆర్డర్ రూపంలో మీరు పే చేయాల్సి ఉంటుంది. ఇక పోస్టుల వివరాలకు వచ్చేసరికి పర్సనల్ అసిస్టెంట్, అప్పర్ డివిజన్ క్లర్క్, లోయర్ డివిజన్ క్లర్క్. పర్సనల్ అసిస్టెంట్ వచ్చేసరికి పోస్ట్ కోడ్ నెంబర్ 01, అసిస్టెంట్ పోస్ట్ కోడ్ నెంబర్ 02, అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్ట్ కోడ్ నెంబర్ 03, లోయర్ డివిజన్ క్లర్క్ పోస్ట్ కోడ్ నెంబర్ 04. సో మీరు ఎన్వలప్ పైన ఈ యొక్క పోస్ట్ నేమ్, పోస్ట్ కోడ్ 2 కూడా రాయాల్సి ఉంటుంది. సో అందుకే ఈ పోస్ట్ కోడ్ల గురించి కూడా చెప్పాను. ఇక పర్సనల్ అసిస్టెంట్ 2 రకాల పోస్టులు కూడా గ్రూప్ బి మినిస్ట్రియల్ ఉద్యోగాలు. పర్సనల్ అసిస్టెంట్ పోస్టులు వచ్చేసరికి 2 ఖాళీలు ఇవ్వడం జరిగింది. ఓపెన్ కేటగిరీలో ఉంచారు. శాలరీ చూసుకుంటే లెవెల్ 6 ప్రకారం శాలరీ పే చేయడం జరుగుతుంది. 35,400 నుంచి 1,12,400 వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది. అసిస్టెంట్ ఉద్యోగాలు వచ్చేసరికి దీన్ని కూడా శాలరీ సేమ్ ఇచ్చారు. 35,400 నుంచి 1,12,400 వరకు శాలరీ ఇవ్వడం జరుగుతుంది. అప్పర్ డివిజన్ క్లర్క్ వచ్చేసరికి మనకు లెవెల్ 4 ప్రకారం పే స్కేల్ ఉంటుంది. 25,500 నుంచి 81,100 వరకు శాలరీ ఇవ్వడం జరుగుతుంది. 5 పోస్టులు ఇచ్చారు. ఓపెన్ కేటగిరీలో 4 ఉంచారు. ఓబీసీ వాళ్ళకి 1 ఉంచారు. లోయర్ డివిజన్ క్లర్క్ వచ్చేసరికి లెవెల్ 2 ప్రకారం పే స్కేల్ ఉంటుంది. 19,900 నుంచి 63,200 వరకు శాలరీ ఇవ్వడం జరుగుతుంది. మొత్తం 3 ఖాళీలు ఇచ్చారు. ఓపెన్ కేటగిరీలో 2 ఇచ్చారు. ఓబీసీ వాళ్ళకి 1 ఇవ్వడం జరిగిందండి. ఇక క్వాలిఫికేషన్ వివరాలకు వచ్చేసరికి ప్రతి పోస్టుకు డిఫరెంట్ క్వాలిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో డిఫరెంట్ క్వాలిఫికేషన్ అంటే స్కిల్ టెస్ట్ ప్రకారంగా డిఫరెంట్గా ఉంది. మామూలుగా అయితే క్వాలిఫికేషన్ ఏదైనా డిగ్రీ ఇంటర్తో ఈ యొక్క ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మనకు పర్సనల్ అసిస్టెంట్ ఈ యొక్క పోస్ట్ వచ్చేసరికి మినిమం 3 years బ్యాచిలర్ డిగ్రీ ఏదైనా ఎనీ డిసిప్లిన్ అంటే ఏదైనా 3 సంవత్సరాల డిగ్రీ ఉన్నట్లయితే ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఇక షార్ట్ హ్యాండ్లో 120 వర్డ్ పర్ మినిట్ స్పీడ్ అనేది కోరడం జరుగుతుంది. ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ. అసిస్టెంట్ ఉద్యోగులకు వచ్చేసరికి దీనికి కూడా ఏదైనా 3 సంవత్సరాల బ్యాచిలర్ డిగ్రీ పాస్ అయి ఉండాలి. అదేవిధంగా కంప్యూటర్ పైన వర్కింగ్ నాలెడ్జ్ అనేది ఉండాలని కోరడం జరుగుతుంది. ఎంఎస్ ఆఫీస్ లేదా పవర్ పాయింట్ అనేది మీకు వచ్చి ఉండాలి పోస్టులకు అప్లై చేసే వాళ్ళకు. తర్వాత అప్పర్ డివిజన్ క్లర్క్ వచ్చేసరికి డిగ్రీ పాస్ అయి ఉండాలి. టైపింగ్ స్పీడ్ వచ్చేసరికి 35 వర్డ్ పర్ మినిట్ ఇంగ్లీష్లో లేదా 30 వర్డ్ పర్ మినిట్ హిందీలో ఉండాలి. కంప్యూటర్ పైన టైపింగ్ అనేది టెస్ట్ చేయడం జరుగుతుంది. లోయర్ డివిజన్ క్లర్క్ వచ్చేసరికి ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అంటే టైపింగ్ స్పీడ్ ఉండాలి వీళ్ళకి కూడా, కాకపోతే డిగ్రీ అవసరం లేదు. ఇంటర్తో ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అండి. టైపింగ్ స్పీడ్ వచ్చేసరికి 35 వర్డ్ పర్ మినిట్ ఇంగ్లీష్ లేదా 30 వర్డ్ పర్ మినిట్ హిందీలో టైపింగ్ స్పీడ్ ఉన్న వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అండి. సో మనకు ఏజ్ లిమిట్ వచ్చేసరికి 30/8/2019 నాటికి ఏజ్ చూడడం జరుగుతుందండి. పర్సనల్ అసిస్టెంట్ ఈ 2 రకాల పోస్టులు కూడా 30 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ డిపార్ట్మెంట్లో క్యాండిడేట్స్ అయితే 30 సంవత్సరాల వరకు కూడా ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. అప్పర్ డివిజన్ క్లర్క్, లోయర్ డివిజన్ క్లర్క్కి 18 నుంచి 20 సంవత్సరాల మధ్యలో ఉన్న వారి పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ గవర్నమెంట్ సర్వెంట్స్ లేదా ఆటోనమస్ ఆర్గనైజేషన్లో పనిచేసే వాళ్ళైతే 40 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. పైన ఇచ్చినటువంటి పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అన్ని పోస్టులు కూడా ఓపెన్ కేటగిరీలో ఉంచడం జరిగింది. ఎటువంటి స్పెసిఫికేషన్ అంటూ ఏం లేదు. అంటే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి ఎటువంటి ఖాళీ ఇవ్వలేదు కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్ కూడా ఏమీ లేదండి. ఇక అప్పర్ డివిజన్ క్లర్క్, లోయర్ డివిజన్ క్లర్క్కి ఓబీసీ వాళ్ళకి రిజర్వేషన్ కల్పిస్తున్నారు. సో వాళ్ళకు 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే 30 సంవత్సరాల వరకు కూడా ఈ పోస్టులకు అయితే ఓబీసీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అప్పర్ డివిజన్ క్లర్క్, లోయర్ డివిజన్ క్లర్క్కి. ఇక సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చేసరికి మనకు పర్సనల్ అసిస్టెంట్ ఈ 2 రకాల ఉద్యోగాలకు కూడా రిటర్న్ ఎగ్జామినేషన్ అదేవిధంగా స్కిల్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. స్కిల్ టెస్ట్ కేవలం క్వాలిఫైయింగ్ నేచర్లో మాత్రమే కండక్ట్ చేయడం జరుగుతుంది. రిటర్న్ ఎగ్జామినేషన్ ద్వారా మెరిట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో రిటర్న్ ఎగ్జామినేషన్లో కూడా మీరు క్వాలిఫై కావాలంటే 50% మార్కులు అయితే కంపల్సరీగా సాధించాల్సి ఉంటుంది. ఇక అప్పర్ డివిజన్ క్లర్క్, లోయర్ డివిజన్ క్లర్క్ వచ్చేసరికి రిటర్న్ ఎగ్జామినేషన్ అదేవిధంగా టైపింగ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది. టైపింగ్ టెస్ట్ అనేది కేవలం క్వాలిఫైయింగ్ నేచర్లో మాత్రమే కండక్ట్ చేయడం జరుగుతుంది. రిటర్న్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక అనేది చేయడం జరుగుతుంది. ఎక్కువ మెరిట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో రిటర్న్ ఎగ్జామినేషన్ కూడా 50% మార్కులు అయితే కంపల్సరీగా రావాలి క్వాలిఫై కావడం కోసమే. సో సెలక్షన్ ఏంటంటే అభ్యర్థులకు 2 సంవత్సరాలు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత పర్మనెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో మీరు ఎలా అప్లై చేస్తారంటే ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. నేను డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ బస్సు వస్తుంది, కొంచెం నాయిస్ వస్తుందండి. సో నోటిఫికేషన్ అదేవిధంగా అప్లికేషన్ ఫామ్ 2 కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అప్లికేషన్ ఫామ్ పైన మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది అఫిక్స్ చేయడం అంటే మీరు అతికించాల్సి ఉంటుంది. అదేవిధంగా అప్లికేషన్ ఫామ్తో పాటుగా మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ కూడా సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అనేది అప్లికేషన్ ఫామ్తో జతపరచవలసి ఉంటుంది. అదేవిధంగా అప్లికేషన్ ఫీజు కూడా జతపరచాల్సి ఉంటుంది. సో సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ మీన్స్ ఏంటంటే మీ యొక్క డిగ్రీ ఉన్నవాళ్ళు డిగ్రీ సర్టిఫికేట్స్, ఇంటర్ ఉన్నవాళ్ళు ఇంటర్ సర్టిఫికేట్స్, అంటే డిగ్రీ పోస్టులకు అప్లై చేసేవాళ్ళు డిగ్రీ ఆధారితంగా అప్లై చేసేవాళ్ళు డిగ్రీ సర్టిఫికేట్స్, ఇంటర్ బేస్ మీద అప్లై చేసేవాళ్ళు ఇంటర్ సర్టిఫికేట్, అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ సర్టిఫికేట్,
ఒకవేళ ఎంప్లాయీస్ అయితే నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్, అప్లికేషన్ ఫీజు ఇవన్నీ కూడా అప్లికేషన్ ఫామ్తో జతపరిచి ఆ యొక్క ఎన్వలప్ పైన అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో పోస్ట్ కోడ్ ఎంత అవి రెండు కూడా ఎంటర్ చేయండి. @ICMR NIRT చెన్నై అని రాయాల్సి ఉంటుంది మీరు ఎన్వలప్ పైన. సో ఫీజు అని ఆల్రెడీ చెప్పాను. మీరు పంపించాల్సిన అడ్రస్ వచ్చరికి ద డైరెక్టర్ ICMR నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ ట్యూబర్క్యులోసిస్ 01 మేయర్ సత్యమూర్తి రోడ్, చెట్పేట్, చెన్నై 600031. ఈ యొక్క అడ్రస్కి 30/8/2019 అంటే ఆగస్టు 30వ తారీఖు లోపు చేరినట్లుగా మీరు పంపించాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు అనేది కంపల్సరీగా అటాచ్ చేయండి. ఫీజు ఉన్న వాళ్ళు, లేని వాళ్ళు అవసరం లేదు. సో ఫీజు డీడీ రూపంలో చెల్లించాల్సి ఉంటుందండి. మీరు డీడీ ఎవరి పేరు మీద చేయాల్సి ఉంటుందంటే డైరెక్టర్ ICMR NIRT చెన్నై పేరు మీదుగా డీడీ చేయాల్సి ఉంటుంది. సో డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్, అప్లికేషన్ ఫామ్ రెండు నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి మీరు నోటిఫికేషన్ చూసుకొని అప్లికేషన్ ఫామ్ నీట్గా నింపి సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అప్లికేషన్ ఫీజు జతపరిచి నేను చెప్పినటువంటి అడ్రస్కి పంపించండి. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, తప్పకుండా వీడియోని షేర్ చేయండి, నన్ను ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.